ఏదైతే ఆ చేవెళ్ల బస్సు ప్రమాదంలో గాయపడిన వాళ్ళకి సంబంధించి ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్‌లో వాళ్ళందరినీ ఇక్కడ పెట్టి ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. అందరూ డాక్టర్లందరూ కూడా చాలా అద్భుతంగా వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నారని కూడా పేషెంట్లే చెప్పడం జరుగుతుంది. సార్ మనతో పాటు ఉన్నారు. సార్ మీ పేరు సార్? నా పేరు డాక్టర్ రామకృష్ణారెడ్డి. ఇక్కడ ఎట్లా ఉంది సార్ పరిస్థితి? హాస్పిటల్ సూపరింటెండెంట్ నేను. పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రికి మొత్తం 17 మంది పేషెంట్లు రావటం జరిగింది బస్సు ప్రమాదం తర్వాత. దీంట్లో మనం వంతుల వారీగా నయమైన వాళ్ళందరినీ డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇవాళకి 9 మంది పేషెంట్లు ఉన్నారు. దాంట్లో ఈరోజు 4గురిని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళు ఇంకా మనతోనే ఉంటారు. బస్సు కండక్టర్ కూడా మనతోనే ఉన్నారు. ఇంకా పోలీస్ డ్రైవర్ కూడా మనతోనే ఉన్నారు. వాళ్ళని మెరుగ్గా ఉంటే రేపటికి పంపిస్తాం. సో అందరికీ ఉచితంగా మనం మందులు ఇస్తున్నాము. ట్రీట్మెంట్ అన్నీ ఫ్రీగానే ఇస్తున్నాం. సో హెవీగా ఉన్నవాళ్ళు మాత్రం ఇంకా కొన్ని రోజులు ఉంటారు. ఒకరిద్దరు అంటే ఒకరికి ఆపరేషన్ అయింది మొన్న, బోన్ విరిగిన వాళ్ళకి. వాళ్ళు సోమవారం వరకు ఉంటారు. ఆమె మిగతా వాళ్ళంతా మ్యాక్సిమం రేపటికి డిశ్చార్జ్ అయిపోతారు. సో ట్రీట్మెంట్ అయితే చాలా అద్భుతంగా జరిగింది కాబట్టి వాళ్ళు తొందరగా రికవరీ మా చేతుల్లో ఉన్నంత వరకు మేము సహాయం చేస్తున్నాం. మా డాక్టర్లు కానీ, మా నర్సులు కానీ, మా హాస్పిటల్ కానీ అన్నీ ఉచితంగా చేస్తున్నాం. ఫ్రీగా మందులు కూడా ఇస్తున్నాం. అన్నీ చేస్తున్నాం. పేషెంట్ కేర్లో ఎలాంటి లోపం లేకుండా చూసుకుంటున్నాం. జాయిన్ అంటే 17 మందిలో దాదాపుగా 10 మంది డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. ఇంకో 7గురు ఉన్నారు ఇక్కడ. ఆ 7గురిలో కూడా రేపు మాకు ఎంత కొంత డిశ్చార్జ్ అయిపోతారు. రోజు కొంతమంది చొప్పున ఎవరెవరైతే మెరుగున్నారో వాళ్ళందరినీ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వెళ్ళేటప్పుడు వాళ్ళకి మందులు కూడా ఉచితంగా ఇచ్చి పంపిస్తున్నాం. మళ్ళీ రివ్యూ కూడా అవసరమైతే రమ్మని చెప్పి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చి పంపిస్తున్నాం. సో మొత్తం కూడా ఫ్రీగా జరుగుతుంది వాళ్ళకి. మొత్తం ఉచితంగా జరుగుతుంది. మీరు పేషెంట్లను కూడా కనుక్కోవచ్చు. చెప్పారు చాలా బాగా కూడా చేస్తున్నారని చెప్పి అన్నారు. సో మీరు వైద్యులుగా దైవులుగా వాళ్ళకి కనబడుతున్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు అలా హ్యాపీగా వాళ్ళు ఉన్నారు. సార్ నిజంగా అంటే ఎట్లా అనిపించింది సార్? అంటే ఈ యాక్సిడెంట్ చూస్తే అంటే ప్రమాదం అయితే చాలా తీవ్రంగా జరిగింది. దానివల్లనే మేము బాగా కేర్ తీసుకుని వాళ్ళందరినీ చూసుకుంటున్నాము. అదే రకంగా ఈ ప్రమాదం తర్వాత కొంతమంది మానసికంగా కూడా కొంచెం ఆందోళనకు గురయ్యారు. వాళ్ళను కూడా ఇక్కడ సైకాట్రిక్ డాక్టర్లు కూడా ఉన్నారు. ఇది మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కాబట్టి అన్ని రకాల డాక్టర్లు ఉంటారు. వాళ్ళు కూడా రోజు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఆ రకంగా కూడా హెల్ప్ చేస్తారు. ఆ రకంగా కూడా మనకి ఎందుకంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కదా, ఇది మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కాబట్టి అన్ని రకాల వైద్యులు ఉన్నారు. వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాం. వాళ్ళు అవసరమైతే మళ్ళీ తర్వాత కూడా హాస్పిటల్కి వచ్చి కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. పూర్తిగా రికవరీ అయ్యేదాకా బాధ్యత తీసుకుంటాం ఎందుకంటే మన పేషెంట్లే కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా గుడ్ జాబ్. సో డాక్టర్లందరూ కూడా నిత్యం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. పాపం వీళ్ళందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ అండ్ అదేవిధంగా ఫ్రీ మెడికల్స్ కూడా, టాబ్లెట్స్ కానీ అదేవిధంగా మెడిసిన్స్ కూడా వాళ్ళకి అందజేస్తూ ఉన్నారు. సో చాలామంది ఇక్కడ దాదాపుగా 17 మంది అడ్మిట్ అయ్యారు. అందులో దాదాపు 10 మంది డిశ్చార్జ్ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు దాదాపు 8 మంది 7గురు ఉన్నారు. వాళ్ళు కూడా రేపు మాపు 4గురిని అయితే డిశ్చార్జ్ చేస్తారని కూడా చెప్తా అంటున్నారు. హెవీగా దెబ్బలు తగిలిన వాళ్ళు మాత్రం ఇంకో 4-5 రోజులు ఉండే అవకాశం ఉంది. వాళ్ళు కూడా పూర్తిగా రికవర్ అయిన తర్వాత అక్కడి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్టుగా వైద్యులు అయితే చెప్తా ఉన్నారు.